జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భారద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 2లో 13 చెప్పుకుంటున్నాం. ఏకైకతోంగాని ధియానుభావయేత్ పాదాదియవర్ధసితం గదాభృతః జితం జితం స్థానమపోష్య ధారయేత్ పరం పరం శుజ్యతి ధీర్యదా యథా. ధ్యాన విధానము పరమాత్ముని పాదపద్మముల చెంత ఆరంభమై అతని దరహాస వదనమునకు పురోగమించవలెను. చరణకమలములపై పిదప చీలమండలములపై ఆ పిదప ఊరువులపై ఈ విధముగా ఊర్ధ్వముగా ధ్యానమును కొనసాగించవలను. ఒక్కొక్కటిగా విధాంగములపై మనస్సు ఎంత అధికముగా లగ్నముగానో అంత అధికముగా బుద్ధి శుద్ధి పడగలదు. అది త్రికరణ శుద్ధి. అది ఖచ్చితంగా ఆ నిమగ్నం దాని మీద ఉండేది అంత ఇదిగా ఉన్నప్పుడు ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని తలుచుకుంటూ పొందే ఆనందాన్ని ఇంతకుముందు మనకు చెప్పారు. ఆనందం ఎలాంటి ఆనందం నక్కశిఖ పర్యంతం వర్ణించారు. ఆ వర్ణనాన్ని మనం తీసుకుని స్వామిని అలా మనం పెట్టుకుంటే హృదయంలో నిలపాలన్నమాట. శ్రీమద్భాగవతమునందు ఉపదేశించబడిన జ్ఞాన విధానమును ఏదియో నిరాకారతత్వమునందు లేదా శూన్యమునందు మనుషుని ధ్యానమును లగ్నము చేయుట కానే కాదు. విరాట్ రూపమును కానీ లేదా శాస్త్రమునందు వర్ణించినట్లు సచ్చిదానంద విగ్రహ రూపమును కానీ దేవదేవుడుకు శ్రీకృష్ణుని యందే ధ్యానమును కేంద్రీకరించవలెను. విష్ణు రూపములకు పలు ప్రామాణిక వర్ణనలు కలవు. అదే విధముగా ప్రామాణిక ప్రాతినిధ్యములకు శ్రీ విగ్రహములు సైతము కలవు. కనుక మనుజుడు శ్రీ విగ్రహ ధ్యానమును అభ్యసించవచ్చును. తొలుత మనస్సును భగవానుని చరణకములపై నిలిపి క్రమముగా ఊర్ధ్వముగా జనుచు దరహాస వదనము వరకు ధ్యానమును కొనసాగించవలెను. భాగవత ధర్మ సంప్రదాయం అనుసరించి శ్రీకృష్ణ భగవాని రాసలీల అతని దరహాస వదనమై ఉన్నది. చరణకములముల నుండి దరహాస వదనం వరకు క్రమముగానే పురోగమించవలెనని ఈ శ్లోకమున ఉపదేశించబడినందున ఒక్కసారిగా శ్రీకృష్ణుని రాసలీలనే అవగతము చేసుకునే యత్నమును మనం చేయరాదు. ఆ దేవదేవుని చరణ కమలములకు పుష్పములను తులసిదళములను అర్పించడం ద్వారా ధ్యానమును ఏకాగ్రపరచుటను అభ్యాసము చేయటం ఉత్తమము. ఈ విధముగా అర్చనా విధానము ద్వారా మనకు క్రమముగా పరిశుద్ధము కాగలము. భగవానునికి వస్త్రధారణ చేయుట, అభిషేకము చేయుట వంటి దివ్య కర్మలు మన అస్తిత్వమును పవిత్రమవుతున్నట్లో తోడ్పడగలవు. పవిత్రీకరణలో ఉన్నత స్థితిని మనం చేరినప్పుడు శ్రీకృష్ణుని దరహాస వదనము గాంచనను లేదా రాసలీలను శ్రవణము చేసినను అతని కర్మలను ఆస్వాదించగలము. కనుకనే శ్రీమద్భాగవతమునందు రాస నృత్య లీలల దశస్కందమున 29 నుండి 34 అధ్యాయం వరకు వర్ణింపబడినది. అది మనం చేసేది చక్కగా పూలు మనకు అలంకరణ చేస్తే బాగుంటుంది, అభిషేకం చేసుకుంటే బాగుంటుంది. చక్కగా ఊతకుండాలవి స్వామివారికి సమర్పించి చక్కగా అక్కడ ఉన్న ఇంకా ఎవరు అమ్మగారు ఎవరు అమ్మాయిలు మనకు శాస్త్ర ప్రకారంగా ఉన్న వాళ్ళందరినీ మనం చక్కగా చేసి ధూపదీపాలు చేసి పుష్పాలతో అర్చన చేసి చక్కగా నైవేద్యం పెట్టి నైవేద్యం ఏంటి ఆరోగ్యంలో ఎలా ఉండాలి చక్కగా ఆయన తింటాడా తింటాడు. మనం తీసుకునే విధానాన్ని బట్టి తప్పకుండా స్వీకరిస్తాడు. అందుకే అన్నీ వేసినా బాగుండదు, ఏమి వేయకపోయినా బాగుంటుంది. ప్రసాదంలో గొప్పతనం అదే మామూలు వారు చెప్తారు 23. అలాగా అంచేత మనం చేసేది మంచి సత్సంకల్పంతో చేసుకున్నప్పుడు దాన్ని దినదినాభివృద్ధిగా మనం ధ్యానం దాని మీద పెట్టినప్పుడు తప్పకుండా దాని ఫలితం కనపడుతుంది. అందులో ఏ మాత్రం తిరుగులేదు. అమ్మ
మనుజుడు ఎంత అధికముగా భగవానుని దివ్య రూపముపై చరణకములపైన కానీ చీరమండలముపై కానీ ఊరువులపై కానీ వక్షస్థలముపై కానీ ధ్యానము నిలుపును అంత అధికముగా పవిత్రుడుగును. కనుక అది అధికముగా బుద్ధి శుద్ధిపడగలదు అని ఈ శ్లోకమును స్పష్టంగా తెలుపుకుంటుంది. అనగా మనుజుడు ఇంద్రియ భోగం నుండి అంత అధికముగా విరక్తులనే భావం ఇంద్రియ భోగమునందు రతమయున్నందున ప్రస్తుత బద్ధ జీవ స్థితి ఎందు మన బుద్ధి అపవిత్రతమై ఉన్నది. శ్రీకృష్ణుని దివ్య రూప ధ్యాన ఫలితమును ఇంద్రియ భోగము నుండి విరక్తిగా ప్రకటనము కాగలదు. విరక్తిగా కనుకనే ధ్యానము యొక్క చరమ ప్రయోజనము మనుషుని బుద్ధి పవిత్రీకరణమై ఉన్నది. ధ్యానం అదనమాట. శ్రవణానము చెవుతో వినటం, మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఏ విధంగా చేయాలని దానికి అమ్మ ఇంద్రియ భోగనందదిగా అనుకునే వారిని అర్చనందు పాల్గొంటకు కానీ రాధాకృష్ణుడు లేదా విష్ణువు యొక్క దివ్య శ్రీ విగ్రహములను తాకుటకు కానీ అనుమతింపరాదు. తదుపరి శ్లోకమున ఉపదేశించబడినట్లు శ్రీకృష్ణుని విరాట్ రూప ధ్యానమే వారికి ఉత్తమమైనది. కనుకనే నిరాకారవాదులకు శూన్యవాదులకు విశ్వరూప ధ్యానం ఉపదేశింపబడగా భక్తులకు మందిరమందరి శ్రీ విగ్రహారాధన ధ్యానం ఉపదేశించబడినది. నిరాకారవాదులు శూన్యవాదులు తమ ఆధ్యాత్మిక కర్మలయందు తగినంత పవిత్రులు కానందున అర్చనము వారికి నిర్దేశింపబడలేదు. అది అర్చన చేసే విధానం అంటే మరి చక్కగా తనని స్నానం చేసుకుని చక్కగా సూర్య నమస్కారం చేసుకుని ఉదగుండ్రాలు ధరించుకుని ప్రశాంతంగా అక్కడ కూర్చొని నిశ్చలంగా ఇంకో పక్కకి ఎక్కడికి వెళ్లకుండా ఆ చేసే తిరువారాధన క్రమాన్ని పర్ఫెక్ట్గా మనసు అక్కడి నుంచి లగ్నం చేసుకునే విధానాలు ఏది చేసినా చక్కగా మనసుతో మనం ఏ రకమైనది లేకుండా కూర్చుని అంటే మనసులో ఇంకో తాట రాకూడదు. భగవంతుడు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మనం ఉన్నప్పుడు తప్పకుండా ఆటోమేటిక్గా తయారైపోతుంది మనిషికి. అలా ఒక రోజు 2 రోజులు 10 రోజులు చేసి మానేస్తే అవుతుంది, ఏదో చేయలేదు అనిపిస్తుంది. అలా కాకుండా తీసుకెళ్తుంది. మనం ఆ సాధన చేసే విధానంలో తప్పకుండా ఫలితం. అమ్మా తర్వాత యవల్లజయేత పరాపరస్మిన్ విశ్వేశ్వరే ద్రష్టరి భక్తియోగః తావత్ స్థవీయ పురుషస్య రూపం క్రియావసానే ప్రయతః స్మరేత. ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు రెండింటికి ద్రష్టయు భగవానుని యొక్క ప్రేమపూర్వకమైన సేవాభావం వృద్ధిపరుచుకున్నంత వరకును భౌతిక వారి తన నియమిత కర్మానంతరము ఆ దేవదేవుని విశ్వరూపమును స్మరించవలెను లేదా ధ్యానించవలెను. అదే కాస్త ఎక్కువసేపు భగవంతుడి నామం మనం మాట్లాడే 10 మాటలు 4 మాటలు కనీసం ఉంటే దాన్ని తప్పకుండా ఉంటుంది ఫలితం. ఇంకా మనం ఏదో అది ఇది అని కాకుండా లోపల మనం బండి మీద వెళ్తున్నాం, కారులో వెళ్తున్నాం, విమానంలో వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, వాడి స్మరణలది మనని రక్షకం అలా కాపాడుతూనే ఉంటుంది ఏ రకమైన ఇబ్బంది లేకుండా. ఆ స్మరణలో చేసే విధానంలో పైకి మనం ట్రైన్లో వెళ్తున్నాం, ట్రైన్లో మనం ఎక్కడ ఏంటి బయట లోపల చక్కగా నిర్మలంగా హాయిగా ఇంకో అక్కర్లేని మాటలు చేసుకుంటే అది మనకి చక్కని కూడా ఆయన ఉంటాడు కనుక ఏ రకమైన ఇబ్బందులు లేకుండా జరుగుతాయి. అది అలా ధ్యానించాలి. చేసే విధానంలో భౌతిక ఆధ్యాత్మిక జగత్తులన్నింటికి నీ దేవదేవుడు దశై ఉన్నాడు అనగా భగవద్గీత 5:29 యందు ధృవపడబడినట్లు ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడే సమస్త జగత్తులకు పరమభోక్త అయి ఉన్నాడు. ఆధ్యాత్మిక జగత్తు అతని ఆంతరంగిక శక్తి యొక్క ప్రకటము కాగా భౌతిక జగత్తు అతని బాహ్య శక్తికి ప్రకటమై ఉన్నది. జీవులు అతని తటస్థ శక్తి స్వరూపులు. తమ ఇచ్ఛానుసారము వారు ఆధ్యాత్మిక జగత్తునందు కానీ భౌతిక జగత్తునందు కానీ జీవించగలరు. జీవులు ఆధ్యాత్మికముగా భగవానునితో ఏకమై ఉన్నందున మరియు భౌతిక జగమున వారు భౌతిక జగత్తు నియమములచే బద్ధులయ్యేది కారణములను భౌతిక జగము వారికి సరి అయినటువంటి స్థానము కాదు. తన అంతరైన జీవులు తనతో కలిసి ఆధ్యాత్మిక జగమును జీవించవలనని భగవానుడు కోరును. అంతేకాక భౌతిక జగమందు బద్ధజీవులను జ్ఞానవంతులు చేయుటకు సమస్త వేదములు శాస్త్రములు ఉండనే ఉన్నవి. భగవద్ధామము చేరుటకై వారికి పిలుపు పెట్టుటకే
అవి ఉద్దేశింపబడి ఉన్నవి. కానీ బద్ధజీవనం అందలి త్రివిధ తాపములను నిరంతరము అనుభవించుతున్నప్పటికీ వారు భగవద్ధామమును చేరుట పట్ల దురదృష్టవశాత్తు ఆసక్తులు కాకున్నారు. పాపపుణ్యములలో చిక్కబడి ఉన్న వారికి జీవన విధానమే దానికి కారణము. పుణ్యకర్మల ద్వారా పవిత్రాత్ములైన కొందరు భగవానునితో గల సంబంధమును పునఃస్థాపించుటకు ఆరంభించినను అతని రూపలక్షణమును అవగతము చేసుకుని అసక్తులై ఉన్నారు. శ్రీకృష్ణ భగవానునితో సంబంధం ఏర్పరచుకొని అతని సేవయందు నియుక్తం ఒకటే జీవిత నిజ ప్రయోజనముపై ఉన్నది. వాస్తవమునకు జీవులు సహజస్థితి అదియే. కానీ నిరాకారవాదులైన వారికి మరియు ఎటువంటి ప్రేమయుత సేవను దేవదేవునికి అర్పింపజాలని వారికి విరాట్ రూప ధ్యానము భగవాను నిరాకార రూపము ఉపదేశించబడినది. కనుక జీవితమునందు నిజ సుఖమును పొందవలని వాంఛించినతో మనుజుడు ఏదియో ఒక విధముగా భగవానునితో గల సంబంధమును పునఃస్థాపించుటకు యత్నించి సహజమగు తన బంధరహిత స్థితిని తిరిగి పొందవలెను. అల్పజ్ఞులకు ఆరంభకులకు నిరాకార లక్షణము విరాట్ రూప అంటే విశ్వరూప ధ్యానము రూప లక్షణములతో సంపర్కమునకు క్రమముగా ఉద్ధరింపగలదు. వివిధ లోకములు, సముద్రములు, పర్వతములు, నదులు, పక్షులు, జంతువులు, మానవులు, దేవతలు మరియు మనము ఊహింపలేనివన్నీను ఏ విధముగా శ్రీకృష్ణ భగవానుని విరాట్ రూపమునందలి వివిధ భాగములు అంగములు అయ్యున్నవో అవగతము చేసుకున్నటకు గత అధ్యాయమునందు తెలుపబడిన విరాట్ రూపమై ధ్యానము ఇచ్చట ఉపదేశించబడుతున్నది. ఈ విధమైన భావన సైతము ఒక విధమైన పరతత్వ ధ్యానమే. అటువంటి ధ్యానము ఆరంభమైనంతనే మనుజుడు దైవీ గుణములను పెంపొందించుకొనును. అంతటా సమస్త జగత్తు ప్రపంచ జనులందరికీ ఆనందమయ సుఖమయ అది అంటే తప్పకుండా ఆహ్వానముగా అది గోచరిస్తుంది, కనపడుతుంది. అది అట్టి భగవద్ధ్యానము సాకారము కానీ లేదా నిరాకారము కానీ లేనిదే మానవుని శుభలక్షణములన్నీ అతని సహజ స్థితికి సంబంధించిన అపోహలతో కప్పబడిపోవును. అట్టి ఉన్నత జ్ఞానం లేనప్పుడు సమస్త ప్రపంచము మానవునికి నరకమే కాగలదు. అది ఉన్నప్పుడు ఇంకేముంది, దాన్ని తీసుకునే విధానం అంతే ఒకటే. ఇక్కడ మెయిన్ నిర్మలంగా చక్కగా ఇంకో యాస లేకుండా చేసినప్పుడు ఆ మనసు దాని మీద లగ్నం. మనసా వాచా కర్మణ పసాలు ఎందుకు చెప్తారు? అందుకే ఇక్కడ ఏదో ధ్యానం పూజ మొదలెట్టి ఏమే ఇప్పుడు ఏం చేసావు, కూర బాగా చేయి, మళ్ళీ ఏదో మళ్ళీ చదివి రాయ్ స్కూల్ టైం అయిపోయింది వెళ్ళు అంటే ఏముంటుంది? అంటే వీడి ఎంతవరకు కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. అక్కడ ఆమె ఏం చేస్తుంది, వీడేం చేస్తాడు, వీళ్ళు ఏం చేస్తాడు అంటే డైవర్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఆ ఉన్న మనస్సు ఆ కాసేపు నిమిషం చేస్తావు, 10 నిమిషాలు చేస్తావు, ఎంతసేపు చేస్తావో ఆ చేసినంతసేపు నువ్వు ఆ పరమాత్ముని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని ఊహించుకొని నిన్న చెప్పినట్టుగా ప్రతి దానికి కూడా ఆ మనస్సు లగ్నం ఏకాగ్రతను పెంచుకున్నప్పుడు దాని యొక్క ఫలితం తప్పకుండా మానవుడు సాధించలేదే లేదు. వారు కరెక్ట్గా ఉంటే ఏదైనా చేయగలరు. ఏదో ఎక్కడో చెప్తారు సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు ఇదే అని. అలాగా అంచేత మానవుడిగా జన్మించిన వాడికి ఉన్న అవకాశం చాలా గొప్పది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తే ఇంకా పరమాత్ముడు మనకు కూడానే ఉంటాడు. తర్వాత స్థిరం సుఖం చాతనమసితో యతి యదా జిహాసురిమంగళోకం కాలే చ దేశే చ మనో న సజ్జయేత్ ప్రాణాన్ని యచ్ఛన్మనస జితాసు. ఓ రాజా, యోగి అయిన వాడు ఈ మత్స్యలోకమును వేడగోరినప్పుడు తగిన సమయమును గూర్చి కానీ లేదా స్థలమును గూర్చి కానీ చింతించక స్థిరముగా సుఖాసీనుడై ప్రాణవాయువును నియమించుచు మనస్సు ద్వారా ఇంద్రియములను నిగ్రహించవలేను. అదే అన్నమాట. అటువంటి పవర్ సంపాదిస్తే మనిషికి ఇంకా ఇంకేం కావాలి?
నిమగ్నం ఆ రకంగా ఇంద్రియాలను నిగ్రహించగలిగి ఇదని వచ్చిందండి రాజు చెప్తున్నా అన్నమాట. ఇక యోగి అయిన వాడి యొక్క ఇది ఏ రకంగా ఉంటుంది అని చెప్పి రాజుకి చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవాను దివ్యముకు ప్రేమయుత సేవయందు సంపూర్ణముగా లగ్నమై అడుగడుగున ఆ దేవదేవుని నిరంతరము తన చెడు మనుజుడు అతని నిజ సంపర్కము ద్వారా కరుణను సులభముగా బడయగలడని భగవద్గీత 8:1-4 యందు స్పష్టంగా తెలుపబడినది. అటువంటి భక్తులు ప్రస్తుత దేహము వీడకు నువ్వైన సమయమునకై వేచి ఉన్న అవసరము లేదు. కానీ కామ్య కర్మముచే లేదా తాత్విక కల్పనచే విస్తృతులైనటువంటి భక్తులకు దేహత్యాగమునకై అనువైన క్షణము అవసరముగును. అటువంటి వారికి అనువైన సమయమును గూర్చి భగవద్గీత 8:2-3-6 యందు తెలుపబడినది. కానీ కోరిన రీతిగా దేహము త్యజించగలిగిన కృతకృత్యుడు యోగి కన్నను ఆ అనువైన క్షణములు ఏమాత్రము ముఖ్యమైనవి కావు. అంటే యోగి తన మనస్సు ద్వారా ఇంద్రియములను నియమింపగలిగినంతటి సముద్రై ఉండవలెను. శ్రీకృష్ణ భగవానుని చరణకమలముల చెంత నియుక్తము కావించడం ద్వారా మనస్సు సులభముగా జయింపబడగలదు. క్రమముగా అట్టి సేవ ద్వారా ఇంద్రియములన్నీను అప్రయత్నముగా కృష్ణ సేవయందు నియుక్తములగును. పరబ్రహ్మమునందు లీనమగుటకు అది మార్గము. అది ఈ భగవద్గీతలో వెళ్తున్న కొద్దీ మనకి ఉండే విధానం ఇది ఎలా తీసుకెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కటి మనకి అధ్యాయంలో వెళ్తున్న కొద్దీ ఒక స్కందంలో కొన్ని అధ్యాయాలు, ఈ అధ్యాయాలు ప్రతినిత్యం మనం ఇలా జరుగుతున్నప్పుడు దాన్ని మనం కొంచెం సేపు కాస్త దాని మీద ఒక తృష్ణ చూపించి మనం చూసుకుంటే చాలా మంచిది అన్ని విధాల. ఈ రకంగా మనిషి యొక్క మార్పు, మనిషి యొక్క మనస్సులో ఉండేవన్నీ కొన్ని తెలియనివి, కొన్ని తెలిసి ఉండొచ్చు, తెలిసినా తప్పు చేయొచ్చు. ఇలాంటివన్నిటికీ ఎంతో దోహదం చేసేటటువంటి ఈ ఈ భాగవతాన్ని మనం కానీ మొదలుపెట్టాం చేసుకున్నాం అమ్మా. తర్వాత మన సబుద్ధ్యామలయానియం నియమ్య క్షేత్రజ్ఞయేతాం నినయేత్తమాత్మని ఆత్మానమాత్మన్యపరుజ్యధిరో లబ్ధోపశాంతిర్వరమేత కృత్యాత్. తదుపరి యోగి విశుద్ధమగు బుద్ధి ద్వారా తన మనస్సును జీవుని యందు లయింపజేయవలను, పిదప జీవుని ఆత్మయందు లయము చేయవలను. ఈ విధముగా ఉన్నట్టుల ద్వారా పరిపూర్ణ సంతుష్టుడైన జీవుడు పరమ సంతుష్ట స్థితి ఎందు నెలకొని ఇతర కర్మల నుండి విరమించును. చూడండి మార్గం ఎలా చూపిస్తున్నారో, అవుతున్న కొద్దీ ఏ రకంగా తీసుకెళ్ళాలి. మనస్సు చంచలంగా ఉంటుంది రకరకాలుగా, వీటిలన్నిటి నుంచి కూడా తప్పించుకుంటూ ఏ రకంగా వీటి చేయగలగాలి, చేయటం వల్ల ఏంటి ఫలితం అన్నది మనకి ఒకదాని తర్వాత ఒకటి ఎలా చెప్తూ వస్తుంటుందమ్మా. అంచేత ఆ సంతుష్టి యందు నెలకొని ఇతర కర్మల నుండి విరమించును. అది ఆలోచన, అనుభవము, కోరిక ఎనువే మనస్సు కార్యములు. మనస్సు భౌతికత యందు రతమైనప్పుడు, భౌతిక సంపర్కమున లగ్నమైనప్పుడు భౌతిక విజ్ఞాన పురోగతి కొరకే వర్తించి వస్త్రముల తయారీ అందే విధ్వంసకరముగా పరిగణించును. కానీ అది ఆధ్యాత్మిక ప్రోద్బలముచే పనిచేసినప్పుడు పూర్ణానంద నిత్య జీవనమునకై భగవద్ధామను చేరుటకు అద్భుతముగా వర్తించగలదు. కనుకనే మనస్సును విశుద్ధము బుద్ధిచే చక్కపరచవలను. అది శ్రీకృష్ణ భగవానునకు సేవను కూర్చుటే పూర్ణమైన బుద్ధి అయి ఉన్నది. జీవుడు అన్ని పరిస్థితుల యందును వాటి దాసుడే అనే విషయమును ప్రతి ఒక్కరూ బుద్ధితో అవగతము చేసుకోవలను. కోరిక, కోపము, కామము, భ్రాంతి, వెరితనము, అసూయ మొదలగు వాని ఆజ్ఞలను అన్నీను భౌతికముగా ప్రభావితమైనట్టివే. ప్రతి జీవుడు సేవించుతూనే ఉన్నాడు. కానీ వివిధ గుణముల ఆజ్ఞలను నిర్వర్తించుతున్నప్పటికీ అతడు సర్వదా దుఃఖితుడే అడుగుతున్నాడు. మనుజుడు నిజముగా ఈ అనుభూతిని బడసి
ప్రామాణికుల నుండి దానిని గూర్చి విచారణ కావించుట వైపునకు తన బుద్ధిని మరల్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవా విషయమును గూర్చిన సమాచారమును పొందును. అంతటా పైన తెలువబడిన వివిధ గుణములను సేవించుటకు బదులు జీవుని బుద్ధి భౌతిక స్వభావపు భ్రాంతి నుండి విడిబడును. పిదప విశుద్ధమగు బుద్ధి ద్వారా మనస్సు భగవత్ సేవలోనికి గొనిరాబడును. అది ఈ మనస్సుని భగవత్ సేవలోకి తీసుకెళ్లే విధానం ఏ విధంగా అనే దానికి మనకి అర్థమయ్యేటట్టుగా ఈ భాగవతాన్ని మనం ఎంత చక్కగా తీసుకుంటే అంత గొప్పతనం మనకి ఇందులో కనబడుతుంది. అంటే లేనివి మనిషిలో రావాలి. మనకి రామానుజులు చెప్పిన ఒకసారి 2 సార్లు 3 సార్లు వాడి రాయదు, వాడు దేవుడైనాడు, అది అనుకోండి. ఆయన మన ప్రయత్నం మనం చేసే వాళ్ళలో ఆ మార్పు తీసుకురావాలట. అంచేత ఈ యొక్క పఠనం వల్ల అంత చక్కని ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఇది కనబడుతుందమ్మా. శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని సేవ ఏకమే. ఆ 2 అంశములు పూర్ణత్వ స్థాయిలో ఉండడే అందులకు కారణము. కనుక విశుద్ధ బుద్ధి మరియు మనస్సు భగవాను యందు లయముందును. ఆ విధముగా జీవుడు ద్రష్టగా మిగిలి ఉండక భగవానునిచే దివ్యత్వమున గాంచబడును. జీవుడు భగవానునిచే ప్రత్యక్షముగా గాంచబడినప్పుడు దేవదేవుని ఇచ్ఛానుసారము అతడు వర్తించుటకు ఆజ్ఞవశగబడును. జీవుడు భగవానుని పూర్ణముగా అనుసరించినప్పుడు తన భ్రాంతిమయ సంతుష్టి కొరకు కర్మను అనుసరించుటను ఆపివేయును. తన విశుద్ధ స్థితి యందు అతడు పూర్ణానంద స్థితిని లబ్ధోపదాంతి బడసి సమస్త భౌతిక కాంక్షల నుండి నివృత్తుడగును. ఇది తర్వాత నయత్ర కాలో నిమిషాం పరః ప్రభుః కుతో ను దేవా జగతాం య ఈసిరే నయత్ర సత్వం న రజస్తమచ్చ న వై వికారో నమా ప్రధానం. అమ్మా, ప్రాణులను శాసించుటకు శక్తి ప్రదానము చేయబడిన దేవతలను సైతము నియమించని వినాశకర కాలం యొక్క ఆధిపత్యము అట్టి లబ్ధోపశాంతి దివ్య స్థితి ఎందు ఉండదు. ఇక దేవతలను గూర్చి వేరుగా తెలుగునదేమున్నది? సత్వగుణము కానీ, రజోగుణము కానీ, తమోగుణము కానీ, చివరకు మిథ్యాహంకారము కానీ, కారణ సముద్రము కానీ, ప్రకృతి కానీ అసట ఉండవు. ఇంకంతే. తర్వాత భూత భవిష్యత్ వర్తమాన రూపమును స్వర్గలోక దేవతలకు సైతము నేత్రించడి కాలము ఆధ్యాత్మిక స్థాయిలో తన ప్రభావం చూపలేదు. ఆ కాల ప్రభావము జన్మము, మృత్యువు, ముసతనము, వ్యాధి అనే లక్షణములుగా ప్రకటితమవుతుండను. కానీ ఈ 4 విధములైన భౌతిక స్థితులు బ్రహ్మలోక పర్యంతముకు విశ్వమంతయు నెలకొని ఉన్నది. బ్రహ్మలోక వాసులు ఆయు పరిమాణము మనకు అద్భుతముగా గోచరించినను దుస్తరము కాలము బ్రహ్మకు సైతము మృత్యువును కలుగజేయును. ఇక ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వాయువు, వరుణుడు వంటి ఇతర దేవతలను గురించి వేరుగా అవసరమేమీ లేదు. బ్రహ్మకే తప్పనప్పుడు జగత్తునందరి ప్రాణులపై వివిధ దేవతలు నిర్దేశములు కలుగు గ్రహ ప్రభావము సైతము అగోచరమైనది. భౌతిక అస్తిత్వమున జీవులు దుష్ట ప్రభావం గూర్చి మిగుల భీతులై ఉన్నను దివ్యస్థాయి ఉన్న భక్తులకి అట్టి భయం ఉండదు. వివిధ ప్రకృతి గుణముల ప్రభావమున జీవులు వివిధ రూపములు గల భౌతిక దేహములను మార్చినను దివ్యస్థితి ఎందు భక్తుడు గుణాతీతుడై సప్తరజస్తమో గుణములకు వరునిగా ఉండును. కనుకనే అవలోకింపబడి సమస్తమునకు నేను ప్రభువును అనడి మిథ్యాహంకార భావన అచ్చట కలుగదు. జీవుని మిథ్యాహంకారము భౌతిక జగమునందు ప్రకృతిపై ఆధిపత్యము వహించుటకు కావించడి యత్నము మండుచున్న అగ్నిలో శలభము పడుట వంటిది. అగ్ని యొక్క దేదీప్యమాన సౌందర్యము చే శుభము అంటే శలభము ఆకర్షితముగును. మండుచున్న అగ్నిని అనుభవించుటకు దరి చేరినంతటా అది దానిని కవలించివేయును. దివ్యస్థితిలో జీవుడు తన శుద్ధ చైతన్యమును ముందు నిలిచి ఉండును.
కనుక భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలనని విద్యాహంకారము అతడు కలిగి ఉండడు. పైగా అతని శుద్ధ చైతన్యము భగవద్గీత 7:1-9 యందు తిరుబడిన రీతి దేవదేవుడకు శ్రీకృష్ణునికి శరణజొచ్చుటకే అతని నిర్దేశం కూర్చును. వాసుదేవ సర్వమితి సమాత్మా సుదుర్లభ. వాసుదేవ సర్వమితి సమాత్మా సుదుర్లభ అనగా దివ్యస్థితి ఎందు భౌతిక సృష్టి కానీ భౌతిక ప్రకృతి కొరకు కారణ సముద్రం కానీ లేవని ఇది అంతయు సూచించుతున్నది. పైన పేర్కొన్న పరిస్థితి దివ్యస్థాయి ఎందే వాస్తవ్యములను యోగి యొక్క శుద్ధ చైతన్యందరి ఉచ్చస్థితి ఎందే నిజముగా ప్రకటితము కాగలదు. అట్టి యోగులు నిరాకారవాదులు మరియు భక్తులు అనుచు ఇరు రకములుగానున్నారు. నిరాకారవాదికి ఆధ్యాత్మికాకాశము నందరి బ్రహ్మజ్యోతి చరగమ్యము కాగా భక్తులకు వైకుంఠలోకములో చరమగమ్యమై ఉన్నవి. భగవాను దివ్యముకు ప్రేమయుత సేవ ఎందలి కర్మల కొరకై ఆధ్యాత్మిక రూపమును బడయట ద్వారా భక్తులు పైన పేర్కొనబడిన పరిస్థితి యొక్క అనుభూతిని పొందుతురు. కానీ నిరాకారవాది భగవత్ సాంగత్యమును నిర్లక్ష్యపరిచిన కారణముగా ఆధ్యాత్మిక కర్మకై ఆధ్యాత్మిక దేహమును పొందజాలక కేవలము ఆధ్యాత్మిక స్ఫులింగము వలె నిలిచియుండును. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని దేదీప్యమాన ఆధ్యాత్మిక కిరణములలో లయించును. భగవానుడు నిత్యత్వము ఆనందము జ్ఞానము అనే అంశముల సమగ్ర రూపము కాగా నిరాకార బ్రహ్మజ్యోతి కేవలము నిత్యత్వము మరియు జ్ఞాన సమన్వితమై ఉండును. వైకుంఠ లోకములు కూడా సచ్చిదానంద రూపములై ఉన్నందున అందు చేరిన భక్తులు కూడా సచ్చిదానంద దేహములను పొందుదురు. ఆ రూపముల నడుమ భేదమేమీ లేదు. శ్రీకృష్ణుని ధామము నామము యశస్సు పరివారములాదివి ఒక ఆధ్యాత్మిక గుణము కలిగినట్టువి. ఆధ్యాత్మిక గుణము ఏ విధముగా భౌతిక జగత్తును అన్యమై ఉన్నదో ఈ శ్లోకమును వివరింపబడినది. భగవద్గీత ఎందు కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము అనే 3 ప్రధాన విషయములు శ్రీకృష్ణ భగవాను వివరించబడినవి. కానీ అందరి భక్తి యోగం ద్వారానే మనుషుడు వైకుంఠ లోకమును చేరగలడు. పూర్వము వివరించినట్లు మిగిలిన 2 విధానములు దేదీప్యమాన బ్రహ్మజ్యోతి కొరకు జీవుని అతి సులువుగా చేర్చగలిగినను వైకుంఠ లోకములకు అతడు చేరటకు సహాయభూతముగటలో అనర్హములై ఉన్నవి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీ భాగవతంలో మన ద్వితీయ స్కందంలో అధ్యాయం 2లో మనం 17 దాకా చెప్పుకున్నాం. తర్వాత సరే అందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క పూర్ణమైన రాక్షంతో ఆయురారోగ్యేశ్వర్యాలతో సుఖంగా ఉండాలి. అమ్మా శ్రీకాంతాయ కళ్యాణ నిధేనిదర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.